పై వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చర్చించారు. సంజీవని ప్రాజెక్టులు అమలు, యూనివర్సల్ హెల్త్ స్కీమ్ పై అధికారులతో చర్చ జరిపారు. జనవరి నుంచి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలా ప్రణాళికలు కూడా సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. తొలి విడతలో చేపట్టనున్న ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల మెడికల్ కాలేజీల నిర్మాణంపై చర్చించారు. విద్యార్థులు, ప్రజలు సామాజిక ప్రయోజనం కోసం వీటిని ప్రభుత్వం పీపీపీ ప్రతిపాదికన నిర్మిస్తుంది. దీంతో బోధన ఆసుపత్రులు వేగంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరింత తాజా సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు ఫోన్ ద్వారా. కాంతి, చెప్పండి. శివాని, ఈ రోజు వైద్యారోగ్య శాఖ పైన సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్షను నిర్వహించారు. అయితే సచివాలయంలో సమీక్షలో భాగంగా కుప్పంలోని సంజీవని ప్రాజెక్ట్ అమలు, యూనివర్సల్ హెల్త్ స్కీమ్ పైన చర్చించారు. సంజీవని ప్రాజెక్ట్ ను జనవరి నుంచి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రారంభించనున్నారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలాగా ప్రణాళికలు సిద్ధం చేశారు. తొలి విడతలో చేపట్టనున్న ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల మెడికల్ కాలేజీల నిర్మాణం పైన కూడా చర్చించారు. విద్యార్థులు, ప్రజలు సామాజిక ప్రయోజనం కోసం వీటిని ప్రభుత్వం పీపీపీ ప్రాతిపదికన నిర్మిస్తోంది. దీంతో బోధనాసుపత్రులు వేగంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆక్వా రైతులకు శుభాకాంక్షలు తెలియచేయడంతో పాటుగా ఈ రోజు జరిగినటువంటి సమీక్షలో భాగంగా వైద్య విధానానికి సంబంధించి, వైద్య ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమీక్షను నిర్వహించడం జరిగింది. తర్వాత ఏదైతే మత్స్యకారులకు సంబంధించి, అలాగే ఏదైతే జిఎస్డిపిలో మత్స్య రంగానికి సంబంధించినటువంటి అంశం పైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు చర్చించారు. అయితే ఈ వేట నిషేధ సమయంలో మత్స్యకారుల సేవల పథకానికి సంబంధించి ఒక్కొక్కరికి 20,000 ఆర్థిక సాయం ఇచ్చేటట్లుగా కూడా తెలిపారు. అయితే ఈ సందర్భంగా జియో నెంబర్ 217 రద్దు చేసి సొసైటీలకే హక్కు కల్పించినట్లుగా కూడా సూచించడం జరిగింది. ఏక్వా రంగానికి సంబంధించి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ను ఆశా కిరణంలాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని అధికారులతో చర్చించారు. మొత్తంగా వైద్యారోగ్య శాఖకు సంబంధించి పీపీపీ మోడల్లో నిర్వహించాలి, నిర్మాణాలు చేపట్టాలనుకుంటున్నటువంటి మెడికల్ కాలేజీల అంశం, అలాగే మత్స్యకారులకు సంబంధించినటువంటి అంశంలో ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షను నిర్వహించారు. సమీక్షలో సంజీవని ప్రాజెక్ట్ ఏదైతే ముందుగా అమలు చేయాలని కోరుకుంటున్నారో దానికి సంబంధించి త్వరితగతిన పనులు పూర్తి చేసి ఈ కుప్పంలో దీన్ని సంజీవని ప్రాజెక్ట్ అమలు చేయాలని చెప్పి కూడా సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. శివాని, రైట్, థ్యాంక్ యూ కాంతి.